హలో అండి. ఏంటి మరి సంగతులు? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మన పిల్లలకి ఫస్ట్ టైం ఏదైనా చేస్తున్నామంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా పేరెంట్స్‌కి. సో, అలాగే మా పాపకి కమ్మలైతే కుట్టించడానికొచ్చాము. అది ఒక ఫీలింగ్ కదా! సో, అలాగే మేము కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. అందుకని మా హ్యాపీ మొమెంట్స్ మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకైతే చూడండి, చాలా బాగుంటుంది. అంతా బాగానే జరిగింది కానీ పాపం పాప అయితే అప్సెట్ అయింది. ఎందుకు అప్సెట్ అయిందో మీకు నేను లాస్ట్‌లో చూపిస్తాను. సరే లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏడవకు సరేనా? ఏడుస్తావా? ఏడవు కదా. అమ్మో నా బంగారమ్మకి కమ్మలు ఈరోజు. చెడు చెడు కమ్మలు కుట్టించుకున్నాక ఎట్లుంటుందో మంచి ఈరోజు ఫస్ట్ టైం. ఇజ్జుడు ఇజ్జుడు అసలు కేడవు నువ్వా? నిజం చెప్పు. కమ్ము కుట్టించేప్పుడు ఎట్టంటావా? వాళ్ళు ఇప్పుడు గన్నుతో కుడుతున్నారనుకో, అప్పుడు ఏం చేస్తావు? మామూలు ఉంటావా? అసలు గేడవా? కళ్ళు మూసుకుంటావా? అంతేనా? చూసానా కొంచెం గేడవైతేనా? మేమైతే పాపని తీసుకొని సీఎంఆర్‌కి అయితే వచ్చేసాము. 1 వరకు టైం బాగోలేదు అని చెప్పి అలా కూర్చొని ఉన్నాము. మా మాన్సీ పాప కమ్మలు కుట్టించుకుంటాను అని చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. మేమైతే రీసెంట్‌గా స్నో వరల్డ్ అని ఒక బ్యానర్ అయితే చూసాము. సో, అక్కడికి తీసుకెళ్తాం మాన్సీ నిన్ను, నువ్వు కమ్మలు కుట్టించుకుంటే అని చెప్పేసరికి, అవునా ఓకే మమ్మీ నేనైతే ఏడవకుండా కుట్టించుకుంటాను అని చెప్పింది. సో, అందుకని అయితే ప్రెజెంట్ అయితే ఏడవలేదు. ఇంకా మా మాన్సీ పాప అయితే ఇయర్ రింగ్స్ కుట్టించుకునేదానికి రెడీ అయిపోయింది. ముందుగా అయితే కరెక్ట్ ప్లేస్ రావడానికి ఒక మార్కింగ్ అయితే చేస్తారు కదా ఇయర్స్ మీద. సో, పాపకి అయితే చేసేసారు. ఇది కొంచెం పైకి వెళ్ళినట్టుందన్న ఒకరంతా. నేను మంచి చూపి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు కూడా పైకే ఉందని ఒకరంత కింద కాదు, ఇటు సైడ్కి రండి, అర్థం అవుతుంది. దానికంటే కొంచెం కిందకి. ఇప్పుడు ఓకే 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 ఇప్పుడు ఓకే. ఇందాక మరి పక్కకు ఉంది పైకి. మంచి పినీస్ కూర్చున్నట్టుంటుంది. ఓకేనా? కళ్ళు మూసుకో. నీకే సాంగ్ అంటే ఇష్టం? నీకే సాంగ్ అంటే ఇష్టం? ఏంది సాంగ్ కాదు, స్వామి స్వామి. ఏ సాంగ్ అంటే ఇష్టం? స్వామి గోవింద స్వామి. సాయిబాబా అంటే నిజం. గోవింద స్వామి. కళ్ళు మూసుకొని గోవింద 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 అనుకో సరేనా? అమ్మ మంచి కప్పలు వచ్చేసాయి. మహి మంచి అసలు కథలు మాకు. ఓకే మంచి చూపి. అర్రే అసలు గడవలేదే బుడ్డి తల్లి. మంచి ఇటు సైడ్ నుంచే కనిపిస్తుంది. మంచి చూపి. అయిపోయింది అయిపోయింది మంచి. అది వెనక తిప్పించుకోవాలి. అదే ఇందాక బొమ్మగానే ఉన్నావు కదా, ఇప్పుడు నొప్పి వచ్చిందా? నొప్పి రాలా? అందరు అంటారని చెప్పి కూల్గా ఉంది, మళ్ళీ తట్టుకుంటారు. మంచి చూపి. ఇంటి చూపి. ఓ చిన్ని తమ్ముళ్ళకి కమలు వచ్చేసాయి అమ్మ ఫైనల్ గానా.
అందరూ చూసారు కదా మా మాన్సి ఏడవకుండా ఎలా కుట్టించుకునిందో. సో ఫైనల్లీ మా మాన్సి కమ్మలు అయితే కుట్టేశారు. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎప్పుడా 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 అనుకున్నాము, లాస్ట్కి ఇప్పుడు అయిపోయింది కమ్మలు కుట్టించారు. ఇంట్లో కూడా మీ పిల్లలకి ఎప్పుడైనా ఇలాగే కమ్మలు కుట్టించి ఉంటే మీరు కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు కదా. సో అలా కంప్లీట్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మా మాన్సి పాప వాళ్ళ అమ్మమ్మకి అండ్ వాళ్ళ నాన్నమ్మకి అయితే కాల్ చేసి చెప్పింది. ఒకసారి ఏం మాట్లాడిందో మీరే చూసేయండి వాళ్ళ అమ్మమ్మతో వాళ్ళ నాన్నమ్మతో. అసలు లేదురా పూజ చేయడానికి బుచ్చమ్మకి మామూలు కాల్ చేయవే. ఫస్ట్ మాన్సి మాట్లాడద్దంట అని. అత్తయ్య అత్తయ్య మాన్సి మాట్లాడుతుందంట ఇద్దండి. నేను కమ్మలు కుట్టించేసుకున్నాను. అవునా? బాగున్నాయా? బాగున్నాయి. మంచి కమ్మలు వేసుకోని మళ్ళీ డబ్బులు ఇస్తా. మంచి వేసుకోని నచ్చినవి సరేనా? నేను మంచి తీసుకున్నాను అమ్మమ్మ. అంతే ఇంకా. సరే అమ్మమ్మ బాయ్ చెప్పు. చూసారు కదా ఫైనల్లీ మా మాన్సి ప్రియకి అయితే కమ్మలు కుట్టించడం అలా కంప్లీట్ అయిపోయింది. మేమైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ టైంలో. మీరు కూడా ఇలాంటి టైమ్స్లో ఇలాగే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు కదా. స్నో వరల్డ్ అన్నాం కదా, స్నో వరల్డ్ దగ్గరికి అయితే బయలుదేరాము. ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఏమైందో. లేదా గట్టిగా వాళ్ళకి వినిపిదు. మాన్సి నిజం డోర్ అనుకున్నాను. మాన్సి అదే డోర్ మాన్సి పేపర్ కదా. మరి ఎంట్రన్స్ ఎక్కడ స్నో వరల్డ్ కి? నేను ఆడ తోలా ఇదేంది ఫేస్ టు ఫేస్ నేర్చుకున్నావరా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మాన్సి ఇప్పుడు ఎట్లా పైకి అమ్మ క్లోజ్ చేసేసిందే. నాకు స్టార్టింగ్లో మా మాన్సి ప్రియ అయితే అప్సెట్ అయిందని చెప్పాను కదా. ఎందుకేను స్నో వరల్డ్ అని చెప్పి పాపం 2 days నుంచి బాగా కలవరించింది. దానివల్ల కమ్మలు కూడా కుట్టించుకునింది తీసుకెళ్తామనేసరికి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే అసలు స్నో వరల్డ్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదన్నారు. ఇంకా 2 months పడుతుంది అని చెప్పారు. మాకైతే వాళ్ళు బాధేసింది మాన్సి ప్రియ ఫేస్ చూడగానే. ఇంకా ఏదో ఒకటి చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో అలాగే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వాళ్ళు చేసేది ఏం లేక లాస్ట్లో పాపం వాళ్ళ డాడీ వాళ్ళ పాప అయితే అలా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ బాయ్. సబ్స్క్రైబ్ బాయ్ అంట.